ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థించాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని నమ్మిన వారి ప్రార్థన ఆయన వింటాడు. యోధా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని నమ్మాలనే ఆశ గల వారి ప్రార్థన ఆయన వింటాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. భక్తి గల వారి ప్రార్థన ఆయన వింటాడు. 32వ కీర్తన 6వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. ఎవరి ప్రార్థన దేవుడు వినడు. వాక్యము వినకుండా ప్రార్థించే వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. దుష్క్రియలు చేసేవారి ప్రార్థన ఆయన వినడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనాలు. దేవుని మాటకు లోబడని వారి ప్రార్థన ఆయన వినడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. ఆమేన్.